మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉంటే వైసీపీ పార్టీ వాళ్లకు కన్నుగుట్టినట్టుగా కనపడతా ఉంది. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, మోసం చేస్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈ రకంగా ఓ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల కాలంలోనే అతి ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాల్ని ప్రజలకు చేర్చారో, ప్రజలకు అందించారో ఇక తట్టుకోలేకపోతా ఉన్నాం. 2 నెలల క్రితం తల్లికి వందనం వేయలేదు, అమ్మఒడి వేస్తామని వేయలేదు, మోసం చేసినారన్నారు. మేము అమ్మఒడి వేసేసాం. మళ్ళా రైతులకి భరోసా ఇస్తామన్నారు, భరోసా వేయలేదు, మేము రోడ్డు ఎక్కుతాం ధర్నా అన్నారు. తీరా మేము ఇచ్చేసరికి మాట్లాడతారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణల కంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ యొక్క రాష్ట్రంలో మహిళలు ఆ యొక్క పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘోషిస్తా ఉంటే వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళా ఏంటి, యువతకి ఏం చేయట్లేదని చెప్పి చెప్తాను. చేస్తాం, త్వరలో చేస్తాం, చేపిస్తాం. మేము మాట కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో గంట కూడా నిద్రపోకుండా తిరిగి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మీరు ఏ రోజున ఈ రకంగా తిరిగిందా? ఏ రోజున రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యల మీద స్పందించిండ్రా? మీరు వస్తేనేమో పరదాలు కట్టుకొని వస్తారు, పరదాలు కట్టుకొని పోతారు. మా నాయకుడు వస్తే ప్రజల్లోకి వస్తున్నాడు. ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన అవగాహన చేసుకుంటూ న్యాయం ఏ రకంగా చేయాలని చెప్పి చెప్పుకుంటూ ఆయన పోతా ఉన్నాడు. మరి మీకు మాకు పోలిక ఏంటి అనేది ప్రజలు గమనించారు. ప్రజలు ఆల్రెడీ గమనించి ఈ సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏమంటారు, మళ్ళా అమరావతిలో పడవలు పోయినాయంట. ఏడరా పడవలు పోయింది? మీ జగన్ ఇంట్లో పడవలు ఉన్నాయి, చూపించండి. మీ జగన్ ఇంట్లో పడవలు ఉంటే కానీ మా ఇంట్లో కూడా ఉన్నట్టే. మీ ముఖ్యమంత్రి కూడా, మీ మాజీ ముఖ్యమంత్రి కూడా అమరావతిలో కదా ఉంది. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటే అమరావతిని ఇప్పటికీ సంకరాకిచ్చింది కాక, మీరు 3 రాజధానులను పెట్టి రాష్ట్రాన్ని సంకరాకిచ్చింది కాక, ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాక, మళ్ళా ఈరోజు 3 రాజధానుల గురించి మళ్ళా ఎత్తేదానికి అమరావతి పడవలు పట్టుకుని పోతున్నాను ఒకడంటే, ఒకడు పులస చేపలు తింటాను పోతున్నాను ఒకడంటే, ఏంటే మరి అంత జోక్ ఉందా మీకు? ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ చరిత్రలో ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ఒక పట్టణం కోసం? ఈరోజు దగ్గర 75,000 కోట్ల రూపాయల డబ్బులు అమరావతి పట్టణం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఖర్చు చేసి పనులు ప్రారంభించే విధంగా దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభిస్తా ఉంటే మీకు అవహేళనగా ఉందా? ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇప్పటికైనా వేసుకోండి. మీకు ఇంకా సిగ్గొచ్చినట్టు లేదు. మీకు ఈసారి 11 పక్కన ఒకటి కూడా మిగిలేటట్లేదు. 150 ఒకటి ఎగిరిపోయింది, ఈసారి ఒకటి కూడా ఎగిరిపోయేటట్టుంది. మీరు మాటలు సక్రమంగా పెట్టుకొని మేము చేస్తూ ఉన్నాం. మీరు మాటలు సక్రమంగా పెట్టుకొని మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు సీట్లు పెరుగుతాయి. విశ్వసించకపోతే లాస్ట్కి ఒకటే దిక్కు అవుతుంది. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు, గేలు చేస్తూ ఉన్నారు, మీ రోత పత్రికల్లో ఇష్టం వచ్చి రాపిస్తూ ఉన్నారు, మా మీద రాపిస్తూ ఉన్నారు, మా నాయకుల మీద రాపిస్తూ ఉన్నారు. ఎవరిని మీరు వదిలిపెట్టలేం. మీరేమో సజ్జనుడు, మేము దుర్మార్గులమా? మేమేమో ఇష్టం వచ్చినట్టు రౌడీజాలు చేస్తామా? మీరేమో బ్రహ్మాండంగా పరిపాలన చేశారా? ఒక్కరిని చెప్పమానండి రాష్ట్రంలో, ఒక్కరిని చెప్పమానండి రాష్ట్రంలో. 5 సంవత్సరాలు మేము గుండె మీద చేసుకొని పడుకున్నాం, ప్రశాంతమైన నిద్రపోయినామని చెప్పి ఒక్క కుటుంబాన్ని చెప్పమానండి. లేదంటే సీక్రెట్ ఓటింగ్ పెట్టమనండి, బ్యాలెట్ ఓటు, సీక్రెట్ ఓటింగ్ పెట్టి ఓట్లు వేయమనండి, చెప్తారు ప్రజలు. అలాగని
ఏది పడితే అది రాసి, ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది వాగి మీరు ప్రజలకు చులకనైతా ఉన్నారు. దయచేసి మీరు వైసీపీ వాళ్ళు బురద చల్లటం మానుకోండి. మా మార్కాపురం జిల్లా ఎందుకు చేయలేదా? మాట్లాడండి మీరు. ఎందుకు చేయలేదా? జిల్లాని ఆ రోజు అనౌన్స్ చేయమని చెప్పి మేము ఎలుగెత్తి చాటాం, ఎలుగెత్తి మా ఘోష వినిపించాం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? మరి అన్ని సంవత్సరాలు అన్ని దఫాలుగా మీకు ఓట్లేశారే, ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టడానికైతే మీరు బాగా పనికొచ్చిండ్రు, కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసడానికి పనికిరాలి. మేము వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చేశారా? ఎంత పర్సెంటేజ్ చేయించారా? ఎంత పర్సెంటేజ్ చేయించారు? 19-24 మధ్యన రండి లెక్కలు కూర్చుందాం. మీరు చిత్తశుద్ధితో పనిచేశారా? మేము చిత్తశుద్ధితో పనిచేసుకుంటున్నామా? మేము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నామా? మీరు ఎంత మాత్రం ఉండి పనిచేశారు? మీరు ఏం చేశారు? మేమేం చేశాం తెలుసుకుందాం. ఊరికే ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ ప్రజలని మీ యొక్క తప్పుడు పత్రికలు, తప్పుడు రాతలు రాపించుకుంటూ మీరు లబ్ధి పొందాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు భుజస్కంధాల మీద ఈరోజు రాష్ట్రాన్ని నడుపుకుంటా ఉన్నాం. నా పర్సనల్ అభిప్రాయం, మా 3 ఇంజన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా శరవేగంతో 130 కిలోమీటర్ల స్పీడ్తో పోతా ఉన్నాయి. దాన్ని 200 కిలోమీటర్ల స్పీడ్కు తీసుకుపోయేదానికి 75 సంవత్సరాల యువకుడు పరిగెత్తుతా ఉంటే మీ చేత కావటం లేదు ఆయన వెంట పట్టడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోమని ఈ యొక్క వైసీపీ నాయకులకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను.